మీరు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఉంటారు. ఏమని దండం పెట్టుకుంటారు? దేవుడా, నా దగ్గర సరిపెట్టినంత డబ్బు లేదు, డబ్బు ఇవ్వు. దేవుడా, నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి ఇవ్వు. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు. నాకు మంచి భార్య ఇవ్వు, పిల్లల్ని ఇవ్వు. నా దగ్గర ఇది లేదు, అది లేదు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరుకుంటారు. అవునా? అయితే మీ దగ్గర ఉన్న వాటికి మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పారా? ఆలోచించండి. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా సరే మీరు చాలా ధనవంతులు. ఎలా అనుకుంటున్నారా? మీ కళ్ళు, మీ ముక్కు, మీ చెవులు, మీ పెదవులు, మీ చేతులు, కాళ్ళు, మీ శరీరంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తూ మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోతే అప్పుడు కూడా మీరు చాలా అదృష్టవంతులు. ఎలా ఎలా అంటే, గుడ్డివాడిని ఎప్పుడైనా చూసారా? అతనికి కళ్ళు ఉండవు. ఒకవేళ అతనికి కళ్ళు పెట్టించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ నీకు పుట్టుకతోనే ఫ్రీగా కళ్ళు ఉన్నాయి. చెవిటివాడిని చూసారా? అలాగే కుంటివాడిని చూసారా? వాళ్ళకి లేని ఆ పార్ట్స్ తిరిగి రప్పించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు, కొన్నిసార్లు డబ్బు ఖర్చుతో అది సాధ్యం అవ్వచ్చు. కానీ ఫ్రీగా మీకు అన్నీ ఉన్నాయి. మన బాడీ ఖర్చు, మన బాడీ కాస్ట్ ఎంత ఉంటుంది? లక్షల్లోనే ఉంటుంది. కానీ మీ బాడీకి మీరు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా? పొద్దున్నే లేచి ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నందుకు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా దేవుడికి? నడవగలుగుతున్నందుకు, ఈరోజు బాడీలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఎప్పుడన్నా దాన్ని గుర్తించారా? హ్యాపీగా నడవగలుగుతున్నాం, హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాం, హ్యాపీగా మనం చేయవలసిన పనులు చేయగలుగుతున్నాం. కానీ మన దగ్గర ఉన్న వాటిని మాత్రం మనం ఎప్పుడూ గుర్తించం. వాటికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పం. ఎప్పుడూ లేని